అమరావతి ప్రాంతంలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంటుంది. వచ్చే వారం ఉండవల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించనున్నట్లు సమాచారం. ల్యాండ్ పూలింగ్లో భూమి కోల్పోయిన బాధిత కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నట్లు తెలుస్తోంది. కిడ్నీ వ్యాధితో మృతి చెందిన పద్మనాభరెడ్డి కుటుంబానికి అండగా నిలిచేందుకు జగన్ వెళ్లనున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. భూమి ల్యాండ్ పూలింగ్లోకి వెళ్లడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురై సరైన వైద్యం అందలేక యజమాని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజధాని ప్రాంతంలో వైసీపీ నేతల పర్యటనలు రాజకీయ కార్యక్రమాలతో వాతావరణం వేడెక్కుతుంది. జగన్ పర్యటన నేపథ్యంలో అమరావతిలో రాజకీయ సమీకరణలు ఎలా మారనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. హరీష్, రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి అంశం పైన పార్టీ వర్గాల్లో ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల మృతి చెందినటువంటి గుంటక పద్మనాభరెడ్డి ఆయనకి 1.40 ఎకరాలకు సంబంధించినటువంటి స్థలం ఉంది. అందులో ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ఆయన డయాలసిస్ చేసుకునేందుకు కూడా పూర్తిగా పొలాన్ని సైతం అమ్ముకోలేనటువంటి సిచ్యువేషన్స్ లో అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యానికి గురైన తర్వాత ఆయనకి వైద్యానికి అవసరమైనటువంటి డబ్బు సమకూర్చుకునేందుకు పొలాన్ని అమ్ముకునేందుకు కూడా వీలు లేకపోయింది. దీంతో ప్రభుత్వం పూర్తిగా తమను నిర్లక్ష్యం చేసింది అనేటువంటి ఒక ఆవేదనని పద్మనాభరెడ్డికి సంబంధించినటువంటి కుటుంబం బహిరంగంగా ఆరోపణ చేసినటువంటి నేపథ్యంలో ఆయన మృతి తర్వాత ఈ వ్యవహారం పూర్తి స్థాయిలో దుమారాన్ని రాజేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా ఇటీవల కాలంలో రాజధాని ప్రాంతంలో రైతులకు జరుగుతున్నటువంటి నష్టము, అదేవిధంగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అక్కడ పర్యటించేందుకు కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో గత నెల 27వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వెళుతున్నటువంటి సమయంలో ఉండవల్లో కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు పద్మనాభరెడ్డి మృతి తర్వాత జరుగుతున్నటువంటి సమీకరణాలు, అదేవిధంగా పద్మనాభరెడ్డి మృతి తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో రైతులకు అండగా ఉండటం, అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి, రైతులకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా ఎత్తి చూపించేటువంటి క్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. అందులో భాగంగానే ఈసారి నేరుగా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని ప్రాంతంలో పర్యటనకు సంబంధించినటువంటి అంశం ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా రాజధాని ప్రాంతంలో భూ సమీకరణాలు, అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, నష్టపోయినటువంటి రైతుల తరఫున పోరాటం చేసేటువంటి క్రమంలో భాగంగా అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా రాజకీయ సమీకరణాలు కూడా చేపట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా సిఆర్డీఏ పరిరక్షణకు సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి రైతు విభాగానికి సంబంధించి రాజధాని ప్రాంతం అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ కూడా ఇప్పటికే పలు దఫాలుగా భేటీ అయింది. భేటీ తర్వాత రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి భూ సమీకరణ, అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఫోకస్ పెట్టేటువంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్ కూడా అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.